అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 14వ వచనం నుంచి 8:14. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. దేవుని వాక్యాన్ని అంగీకరించిండ్రు. అర్థమవుతుందా? దానికన్నా ముందు దేవుని వాక్యం వాళ్ళు అంగీకరించలే. చాలామంది కొత్తగా ఇక్కడికి వచ్చిండ్రు. దేవుడే మీకు తెలియదు, దేవుడు తెలియదు కాబట్టి దేవుని వాక్యం కూడా తెలియదు. చాలామంది దగ్గర దేవుని వాక్యం లేదు, అసలు తెలియదు. అట్లనే మన లెక్క చాలామంది 2000 సంవత్సరాల కింద కూడా సమరయపట్నం అని అంటే వాళ్ళు అంటరానోళ్ళ లెక్క చూస్తుండే వాళ్ళని. అసలు వాళ్ళని మన దగ్గరికి రావద్దు అనే ఒక స్వభావము ఉంటుండే అంటరానోళ్ళ లెక్క. ఇప్పుడు చదువు. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగియుండలేదు. ఎప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తాడు? నువ్వు వాక్యాన్ని అంగీకరించి వాక్యాన్ని నేను చెప్తా ఉన్నా మీరు విన్న తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రావడం స్టార్ట్ అవుతాడు. అర్థమైందా? అక్కడ కూడా వాళ్ళు అంటరానోళ్ళు, వాళ్ళు అసలు దేవుడు అంటే తెలియనోళ్ళు, వాళ్ళ మీదికి రండి అని వారు ప్రభువైన యేసునామమును బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. వారు అప్పటి వరకు పరిశుద్ధాత్మ ఉన్నాడా వాళ్ళలో? నీటిలో బాప్తిజం తీసుకున్నారా? యేసుప్రభు నమ్ముకున్నారా? నమ్ముకున్నారు. వాక్యం విన్నరు, వాళ్ళు వాక్యము విన్నరు, యేసుప్రభు నమ్ముకున్నారు. కానీ పరిశుద్ధాత్మ వచ్చిందా? పరిశుద్ధాత్మ దేవుడు రాలే. పరిశుద్ధాత్మ దేవుడు రావాలనంటే ఫస్ట్ చాలా దేవునిలో ప్రార్థన, దేవునిలో ఉపవాసము, దేవునిలో వాక్యం అంతా తెలిసి ఉండి చాలా జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధాత్మ గిట్లనే వస్తుంది, దయమాత్మ కూడా గిట్లనే వస్తుంది. ఆత్మీయంగా నీకు ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళ దగ్గర పోయి మీరు ప్రార్థన చేయించుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళు చేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. జాగ్రత్తగా చేతులు పెట్టుకోనియకండి. ఎవరి దగ్గర పోయి ప్రేయర్ చేయరని చెప్పి చేతులు పెట్టనీయకండి, ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఇక్కడ వాక్యం అంగీకరించిండ్రు. వాక్యం అంగీకరించిన తర్వాత చెయ్యి పెడితే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు? వీళ్ళు జెరూసలేం నుంచి సమరియా మస్తు దూరం, జెరూసలేం నుంచి పోయినరు ప్రేయర్ చేయని కాడికి. అభిషక్తులు, దేవుని నమ్ముకున్న వాళ్ళు, శిష్యువులు, వాళ్ళు పోయి ప్రేయర్ చేస్తే దేవుని శక్తి వాళ్ళ మీదకి దిగింది. చెప్పు మళ్ళీ చదువు, ఇంకా 20 వరకు చదువు. అపోస్తలులు చేతులుంచట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా వస్తాడు? పైసలు ఇస్తే వస్తాడా? ఆడ ఏమంటున్నాడు? సీమోన్ అంట. సీమోన్ ఏం చేస్తున్నాడు? చూసిండు, అరే ఇదేందో సూపర్ న్యాచురల్గా వచ్చేసింది, దేవుని శక్తి వచ్చేసింది, నా కోసం కూడా దేవుడు తెలియదు, ఏం తెలియదు, నా కట్ట పైసలు తీసుకపోయి ఇచ్చేసింది. ఇచ్చి కొంచెం నాకు ప్రేయర్ చేయవా, నువ్వు ఎట్లయితే చేసినావో అది నాకు కూడా రావాలా అని పైసలు ఇచ్చిందట. ఉన్నారు అట్లా బిజినెస్ చేసేటోళ్ళు దేవుని పేర్లా, దేవుని పేరట బిజినెస్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. మీకు దేవుడు పైసలు తీసుకొని పరిశుద్ధాత్మ గిఫ్ట్ని ఇచ్చిండా లేకపోతే ఫ్రీగా ఇచ్చిండా? ఇప్పుడు నీకు ఒకటే వరము, దేవుని అభిషేకం వచ్చింది. ఆ అభిషేకాన్ని నువ్వు ప్రార్థనలో గంటలు ప్రేయర్లో గంటలు వాక్యంలో చదివి ఇంకొక 10-15 సంవత్సరాలకు మంచిగా ఆత్మీయంగా స్ట్రాంగ్ అయితే అప్పుడు నువ్వు ఇచ్చే స్థాయికి వస్తావు. లేదనంటే నేను చెప్పి నాతో రండి అని అంటే నేనైతే ఎక్కడ మీటింగ్కి వెళ్తానో నా అథారిటీ కింద మీరు వస్తే నేను మిమ్మల్ని బ్లెస్ చేసి మీరు చేయండి అని అంటే ఆ మీటింగ్లో మాత్రము నా అథారిటీ కింద పనిచేసిన వాళ్ళు
అప్పుడు జరుగుతుంది. ఆ మీటింగ్ అయిపోయాగానే మళ్ళీ యథార్థంగా అయిపోతుంది. నా అథారిటీ కింద ఉన్నవాళ్ళు ఉంటే ఎదగాల. మీరు దేవునిలో ఎదగాల, దేవుని వాక్యంలో ఎదగాల, దేవుని ప్రార్థనలో ఎదగాల. టక్మన నాకు టంగ్స్ వచ్చేసింది కదా, చలో మన అందరూ పోయి దయాలు ఎన్నగొడదామని అంటే ఆత్మలో స్ట్రాంగ్ ఉండాలి. అట్లా నడవదు. అక్కడ వాడు వచ్చిండు, పైసలు ఇస్తున్నాడు, కొంచెం నాకు కూడా కావాలా, ఫైర్ కావాలా, అగ్ని కావాలా. అందరు సమరయులు అంటరానోళ్ళు. కానీ సమరయ వాళ్ళు అంటరానోళ్ళ దగ్గర ఎవరు పోనోళ్ళ దగ్గరికి ఎవరు పోయిండ్రు? పరిశుద్ధాత్మ దేవుడు పోయిండు. పరిశుద్ధాత్మ పోయి వాళ్ళను బ్లెస్ చేసి వాళ్ళు ఫైర్ నిండిపోయి ఆత్మలో బాప్తిజం టంగ్స్ మాట్లాడడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత దాని తర్వాత పైసలు ఇచ్చిన తర్వాత ఏమైంది చూడు. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ వెండి, నీ పైసలు, నీ బంగారం నువ్వే పెట్టుకో. దేవుని అభిషేకం పైసలతో కొనుక్కుంటావా? నువ్వు పైసలతో అమ్ముతావా? చాలామంది అమ్ముతున్నారు ఇప్పుడు, నాకు తెలుసు. కానీ దేవుడు అమ్మమన్నాడా? నీ ద్రవ్యము, నీ వెండి నీతోనే పెట్టుకో. తర్వాత నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక. దేవుని దగ్గర నీ హార్ట్ వేస్ట్ ఉన్నది, దరిద్రంగా ఉన్నది, పాపం ఉన్నది. దేవుని దగ్గర నువ్వు కరెక్ట్ ఇంటెన్షన్స్ లేవు నీకు. కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నెక్స్ట్ కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము. ఏందంటే అది మంచితనమా చెడుతనమా? చెడుతనం. పైసలు ఇచ్చి దేవుని కాడికి పోయి దేవుని విషయాలు తీసుకోవడం చెడుతనం. ఆ చెడుతనాన్ని మానుకోవాలా. దాని తర్వాత ఏమైంది? ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను. హల్లెలూయా. అగ్నిని అంటించిన కదా, ఈ అగ్నిని అంటించిన ఈ అగ్ని పెద్దగా కావాలని అంటే ఏం చేయాలంటే మనము వాక్యము, ప్రార్థన, ఆరాధన. అర్థమవుతుందా? నాలో ఉన్న ప్రాఫెసీ, నాలో ఉన్న హీలింగ్, నాలో ఉన్న అనాయింటింగ్, నాలో ఉన్న గిఫ్ట్స్, విజన్స్, డ్రీమ్స్ అవన్నీ నేను చేయబెట్టిన. కానీ అవన్నీ మీలో యాక్టివేట్ కావాలని అంటే మీరు దేవునిలో ఎదగాల. ఎదిగితే అవి యాక్టివేట్ అవుతాయి, లేవనంటే యాక్టివేట్ కావు. అట్లనే ఉంటుంది. క్యాండిల్ ఉంటుంది కదా, క్యాండిల్తో మన డిన్నర్ ఉండొచ్చు. దాని కింద పెడితే, డబ్బా కింద పెడితే చాలా పెద్ద మంట కావాలి కదా. ఇప్పుడు మీకు క్యాండిల్ వచ్చింది, నేనేం చేసిన ఆ క్యాండిల్ని మీరు పెద్ద క్యాండిల్ చేసుకోవాలి, పెద్ద మంట చేసుకోవాలి. అబ్రాహాంకి బ్లెస్సింగ్ ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది? యోసేపుకి 13-15 సంవత్సరాలు అయింది. దావీదుకు మస్తు సంవత్సరాలు. ఎస్తేర్ రాణి మస్తు సంవత్సరాలు అయింది. అర్థమైందా? మీరు కూడా కష్టపడి దేవునిలో పెరుగుతూ ఉంటే, దేవుణ్ణి ఎక్కువ తెలుసుకొని దేవుని గురించి ఎక్కువ మీరు వాక్యం వింటూ ఉంటే ఈ గిఫ్ట్స్ యాక్టివేట్ అవుతాయి. ఆ గిఫ్ట్స్ యాక్టివేట్ అయినప్పుడు శిష్యులు ఏం చేస్తారు? పైసలు తీసుకొని ఇస్తున్నారు అందరికీ. నువ్వు ప్రేయర్ చేస్తే ఆటోమేటిక్ వచ్చి నీ ముందు పడేస్తారు. కానీ నువ్వేం చేస్తావు? నాకెందుకు రాబాయి, పెట్టేసాను అంటావు. నువ్వు దాన్ని పట్టించుకోవు. ఎందుకు పట్టించుకోవు అంటే దేవుడు అంటే నీకు అంత ప్రేమ అయిపోతుంది. బంగారం, వెండి, గిండి ఏమంటున్నాడా పేతురు? తీసుకోవచ్చు కదా పైసలు. వెండి తీసుకోలేరా? పేతురు మంచి ఆఫరింగ్ వచ్చింది రాబాయ్, మస్తు ఆఫరింగ్ వచ్చింది, మస్తు కరోడ్పతి వచ్చింది మా చర్చికి, ఈ బంగారు బాత్ వచ్చింది,
బంగారు బాతుని ఎలగొట్టేస్తే మళ్ళీ మనకు పైసలు రావు అని చాలామంది పెట్టుకుంటారు బంగారు బాతులని. పెట్టుకొని అరే ఎమ్మెల్యే కదా అని మెసేజ్ ఇయ్యరు అని చెప్పి మెసేజ్ ఇస్తారు ఎమ్మెల్యేకి స్టేజ్ మీద. ఎమ్మెల్యేకి మెసేజ్, ఆఫీసర్కి మెసేజ్, గెస్టెడ్ ఆఫీసర్ రాగానే వాళ్ళకి మెసేజ్. ఏమైనా ఉందా వాళ్ళ బుర్రల, ఆత్మల వాక్యం ఉందా వాళ్ళకు? బంగారు బాత్ అది, బంగారు బాతే అంతే. దానికి ఒంట్లీ గుడ్ల బంగారం వెనకే తెలుసు, వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, ఆ హోలీ స్పిరిట్ తెలియదు, ఏం తెలియదు. మనం ఏం చేస్తున్నాం? రాగానే అమ్మ పెద్ద మినిస్టర్ వచ్చిండు, పెద్ద ఆఫీసర్ వచ్చిండు, సార్ మీరు వాక్యం పంచుకోండి సార్ అని మైక్ ఇస్తున్నాం. ఏం పంచుకుంటారు వాక్యం? ఆయన ఉన్న దయాలన్నీ అందరికి పోతాయి. ఆయన మాటలు మాట్లాడుతూ ఉంటే అందరిలో పోతూ ఉంటాయి. అందుకే కొత్త వాళ్ళకి ఎప్పుడు మైకి ఇవ్వద్దు. మీ సంఘాలలో, మీ చర్చిలలో, అక్కడిక్కడ దేవునిలో స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు, మెమరీ వర్క్ తెలిసిన వాళ్ళు, ఆరాధన చేసేటోళ్ళు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవితంలోకి వెళ్ళి ఏ ఫలం వస్తుంది, వాళ్ళ పిల్లలు ఎట్లున్నారు, వాళ్ళ మమ్మీ ఎట్లుంది, వాళ్ళ డాడీ ఎట్లున్నాడు, అవన్నీ చూసి మనము చర్చిలో స్టేజ్ మీదకి వెల్కమ్ చేయాలి. లేకపోతే వెల్కమ్ చేయొద్దు. ఇంకొక ఇట్లా అయిపోతుంది. పైసలు ఇస్తారు, పైసలు ఇచ్చి పాస్టర్ని కొనుక్కుంటారు, పైసలు ఇచ్చి పాస్టర్ని కొనుక్కుంటారు. ఇక కథం, పాస్టర్ ఇక వాళ్ళ కాళ్ళ కింద ఉండాలి ఎప్పుడు. శిష్యులు ఏం చేస్తారు? నీ ఆ బంగారం వద్దు, నీ వెండి వద్దు, నీ పైసలు వద్దు, చల్ పెట్టుకోపో, నీ హృదయం దరిద్రంగా ఉన్నది, నువ్వు దరిద్రం ఘోరముని, నువ్వు పైసలు తీసుకొని వచ్చి మా దగ్గరికి వస్తావా, గెట్ అవుట్ అన్నారు. నన్ను పిలుస్తారు చాలామంది, పెద్ద పెద్దోళ్ళు పిలుస్తారు, నమస్తే అన్న అంట. ఫోన్ నిన్న కూడా కానీ పెద్ద ఆయన ఫోన్ చేసిండు, ఎత్తలే ఫోన్. ఎందుకంటే బంగారు బాతు, నేను బంగారు బాతుకి గిఫ్ట్స్, ఫ్రూట్స్, ప్రొఫెసీ అన్నీ ఉన్నాయి. ఈ బాతుకి చాలా ఉన్నాయి. నన్ను తీసుకుపోయి షో కేసులో పెట్టినట్టు పెడతారు ముంగట. షో కేసులు ఇట్లా పెట్టంగానే అందరు కొనుక్కుంటారు కదా, ఇది ఈ చీర బాగుందిరా, ఈ ప్యాంట్ బాగుందిరా అని పెడతారు షో కేసులో. అట్లా నన్ను తీసుకుపోయి షో కేసులో పెడతారు కొంతమంది. మా మీటింగ్కి బిషప్ వచ్చిండు, మా మీటింగ్కి గ్రేస్ టీవీ, జీసస్ వే ఫౌండర్, డైరెక్టర్, బిషప్, అపాసల్ అని పెట్టేస్తారు. బంగారు బాత్ వచ్చిందని. అందుకే నేను పోను, చాలా మీటింగ్స్లో నేను పోను, బయట కనిపించాను. ఎక్కడ పెద్ద పెద్దోళ్ళు ఫోన్ చేస్తే కూడా, సారీ సార్, ఐఎమ్ వెరీ బిజీ, ఐ హ్యావ్ మీటింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ ఎవ్రీడే. అర్థమవుతుందా? అది నేను ఇన్ని బంగారు బాతులను సృష్టిస్తున్నా నా లెక్క. దేవుని అభిషేకాన్ని అమ్ముకోకండి, వేలం పెట్టకండి. పెడుతురు చాలామంది, దేవుడు చూసుకుంటాడు వాళ్ళని. మన హృదయాలు ఎట్లుండాలా? దేవుడు ఉంటే కరెక్ట్గా ఉండాలా, అట్లుండొద్దు. అర్థమైందా?